పోరాటంతో కోల్ ఇండియా కదిలింది. నైని బొగ్గు బ్లాక్ పై వరుస ఆరోపణల నేపథ్యంలో నిన్న హైదరాబాద్ సింగరేణి భవన్లో బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. ఇవాళ కూడా సింగరేణి భవన్లో కోల్ ఇండియా అధికారులు వరుస భేటీలు జరపనున్నారు. బొగ్గు కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా బండారం బయటపెట్టారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇటు టీ న్యూస్ కూడా నైని బొగ్గు కుంభకోణంపై వరుస కథనాలు ప్రసారం చేసింది. జరుగుతున్న అవినీతిని ఎండగట్టింది. దాంతో బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కదిలింది. నైని బ్లాక్ పై బొగ్గు గనుల శాఖ అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఏం జరిగిందన్నది ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. సింగరేణికి సంబంధించి ఒక కుదిపి పెద్ద ఎత్తున నైని బ్లాక్, ఒడిశా రాష్ట్రంలో ఉన్న నైని బ్లాక్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది, అవినీతిమయం చేసింది. కేవలం సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఆధారంగానే టెండర్లు ఖరారు చేశారు. ఈ టెండర్లో భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరికి మీడియా పైన లీకులు ఇచ్చి మీడియా ద్వారానే వారంతా కూడా ఒకరిపై ఒకరు బురదలు కూడా ప్రయత్నం చేశారు. పూర్తిగా ఇందులో అవినీతిమయమైపోయిందని గత బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్తుంది. అయితే ఇటు డిప్యూటీ సీఎం బొగ్గు గనుల సింగరేణికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇటు పూర్తిగా ఒక మంత్రికి అంటగట్టే ప్రయత్నం కొన్ని ఛానల్స్ ద్వారా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చేపించారని ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నైని బ్లాక్ లో ఏదైనా అవినీతి జరిగితే, నైని బ్లాక్ లో ఏమైనా అవకతవకలు జరిగితే విజిట్ సర్టిఫికేషన్ దానిపైన ఏమైనా అడ్డదారుల్లో సర్టిఫికేషన్ తీసుకుంటే దీన్ని రద్దు చేస్తామని స్వయంగా డిప్యూటీ సీఎంఏ స్పందించారు. డిప్యూటీ సీఎంఏ చెప్పారు నైని బ్లాక్ విషయంలో మేము టెండర్లు రద్దు చేస్తామని. ఇది ఆ తర్వాత అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇటు ఆధారాలతో స్వయంగా చూపించింది. ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఒక నైని బ్లాకే కాదు, మిగతా 7 బ్లాక్ల సంగతి ఏంది, మిగతా 7 బ్లాకుల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబించారు. దీని ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయి. ఇది కేవలం ప్రభుత్వంలోని కొంతమందికి సంబంధించిన కుటుంబ సభ్యులకు, కొంతమంది వారి అన్యాయులకు ఇచ్చేందుకే ఇదంతా అడ్డదారులు తొక్కారు. నైని బ్లాక్ వ్యవహారమే కాదు, ఇతర RG2, SRP, శ్రీరాంపూర్ సంబంధించిన బ్లాక్లలో కూడా అవినీతి జరిగింది. అందులో కూడా ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే ఒకటి తీసుకొచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన ఎట్టకేలకు నైని బ్లాక్ కు సంబంధించిన సైట్ విజిట్ సర్టిఫికేషన్ కావచ్చు, ఏదైతే షోదా కంపెనీకి ప్రస్తుతానికి షోదా కంపెనీ ముఖ్యమంత్రి బావమర్దికి సంబంధించిన కంపెనీగా చెప్తున్నారు. అది సుజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీగా, ఆ సుజన్ రెడ్డి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేషన్ కేవలం ఆయనకి ఇవ్వడం ద్వారానే, అంటే సైట్ విజిట్ సర్టిఫికేషన్ ద్వారా ఆయనకు వచ్చేలా ఇదంతా ఒక లాభాపేక్ష, అంటే కేవలం వారికి మాత్రమే ఈ టెండర్లు దక్కేలా వ్యవహరించారు. అందుకోసమే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ చేసి వారు మాత్రమే సైట్ విజిట్కి వెళ్ళి వారికే వచ్చేటట్టు చేశారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, దీనిపైన ఖచ్చితంగా సైట్ విజిట్ సర్టిఫికేషన్ పైన కావచ్చు, ఇతర అంశాలపైన అన్నింటిపైన విచారణకు మేము ఆదేశిస్తాం. కోల్ సెక్రటరీ ఫారెన్ లో ఉన్నారు, రాగానే దీనిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. కానీ ఉటావుటిన కేంద్రంలోనున్న 49 శాతానికి సంబంధించిన వాటా కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్టర్లు కూడా ఇందులో బోర్డు మెంబర్ గా ఉంటారు. వారు నిన్న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నైని బ్లాక్ విషయంలో టెండర్లకు సంబంధించిన అంశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ కూడా కోల్ మైన్ సంబంధించిన మంత్రిత్వ శాఖ అధికారులు ఇప్పటి కూడా సింగరేణి కార్యాలయంలో ఉన్నట్టు తెలుస్తుంది. సింగరేణి కార్యాలయంలో ఈ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేషన్, ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన అంశాలపైన ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఎందుకు తీసుకొచ్చారు, గతంలో దీన్ని ఎందుకు మ్యాండేట్ చేయలే, కేవలం ఒక సింగరేణి సంస్థకే ఎందుకు దీన్ని ఈ విధంగా ఆపాదించారనే అంశం పైన కూడా కోల్ మంత్రిత్వ శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించడం జరుగుతుంది. ఇవాళ కూడా మరోసారి బోర్డు సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో నైని బ్లాక్ కు సంబంధించిన టెండర్లు పూర్తిగా రద్దు చేయడం కావచ్చు, దీనికి మళ్ళీ ప్రాసెస్ కావడానికి 5 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ వరుసగా ఆరోపణలు చేయడం కావచ్చు, ఆధారాలతో ఆరోపణలు చేయడం, నిన్న 2 సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇదే విషయాన్ని లేవనెత్తారు. మిగతా 7 బ్లాక్లకు సంబంధించిన అంశాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా
చెప్పిన నేపథ్యంలో మిగతా బ్లాక్ల సంబంధించి ఇవాళ కేవలం నైని బ్లాక్ ఇద్దరి మంత్రుల వ్యవహారంతో రద్దు చేస్తే మిగతా బ్లాక్ల సంగతి ఏందని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ముమ్మాటికి ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాటమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొస్తుంది. ఖచ్చితంగా నైని బ్లాక్ విషయంలో ఏదైతే న్యాయం పాటించారో మిగతా బ్లాక్ల విషయంలో కూడా ఇదే న్యాయ సూత్రాన్ని పాటించాలని చెప్పేసి కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నైని బ్లాక్ విషయంలో ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానాన్ని రద్దు చేస్తూ టెండర్లే రద్దు చేసిన విషయంలో మిగతా 7 బ్లాక్లకు సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోల్కి సంబంధించిన ఈ టెండర్ల రద్దు విషయం ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ పోరాటమే అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఇవాళ ఇద్దరి మంత్రుల వ్యవహారానికి సంబంధించిన అంశంగా దీన్ని చూస్తున్నారు. ఒక మంత్రికి టెండర్ దక్కపోవడంతో ఇంకో మంత్రి ముఖ్యమంత్రి మీద భేదాలు రావడంతోనే ఈ కుంభకోణం అంతా కూడా బయటకు వచ్చింది. దీని ద్వారా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకా అనేక విషయాలను కూడా బయటపెట్టింది. నిన్న ఏదైతే సింగరేణికి సంబంధించిన 13 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నిన్న నిరసన కార్యక్రమాలు చేసింది. ఇవాళ కూడా దీనిపై మరి కాసేపట్లో మాజీ మంత్రి అయితే సింగరేణి గౌరవాధ్యక్షులుగా ఉన్న కొప్పులీశ్వర్ మీడియా సమావేశం ఏర్పరచడం. ఖచ్చితంగా ఇవాళ నైని బ్లాక్ రద్దు చేస్తే మిగతా వాటి సంగతి ఏందని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. వాళ్ళ కోల్ ఇండియా అంటే సింగరేణి కార్యాలయంలో ఏం జరుగుతుందనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. నిన్న ఉటావుటిన కోల్ ఇండియా అధికారులు రావడం, అడావిడి చేయడం, దాని వెనుక అంతర్యం ఏంటి? ఇలా ప్రధానంగా కిషన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరి అస్త్రం ఉంది. ఎందుకు ఇద్దరు అస్త్రం లేకపోతే వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇవాళ కోల్ ఇండియా అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్రానికి సంబంధించిన బోర్డు డైరెక్టర్స్ ఉన్న వీళ్ళంతా ఏం చేస్తారు, ఫర్దర్ గా ఏ విధంగా పోతారు అనే అంశానికి అయితే చూస్తున్నారు. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో నైని బ్లాక్ అయితే టెండర్లు రద్దు చేశారు. వెంకటేష్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.